ఈ రోజు ఈ వీడియోలో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. పవిష్ నారాయణ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ లీడ్స్ గా ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో ప్రభు ఒక 3 స్టార్ హోటల్లో షెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. తను జాబ్ లో చేరిన కొన్నాళ్లకి వాళ్ళ అమ్మా నాన్న తనకి పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తారు. కానీ మనోడికి మాత్రం పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. కారణం లవ్ ఫెయిల్యూర్. కొన్నాళ్ల క్రితం తనకి నీలా అనే అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. తనని మర్చిపోలేక జీవితాంతం సింగిల్ గా ఉండి రోజు బాధపడాలని డిసైడ్ అవుతాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న మాత్రం మనోడిని 4 పీకి ప్రీతి అనే అమ్మాయితో తనకి పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తారు. కానీ ఈలోపు తన ఎక్స్ నీల మనోడికి తన పెళ్లికి ఇన్విటేషన్ పంపుతుంది. కష్టమైన మనోడు నీలా పెళ్లికి వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. ఒకవేళ నీల నిజంగా తనని మర్చిపోయి సంతోషంగా ఈ పెళ్లి చేసుకుంటే తను కూడా మూవ్ ఆన్ అవుదాం అనుకుంటాడు. మరి తర్వాత ఏం జరిగింది? ప్రభు నీలాల మధ్య ఏం జరిగింది? వీళ్ళకి ఎందుకు బ్రేకప్ అయింది? నీలా ఇష్టపడే వేరొకరితో పెళ్లి ఒప్పుకుందా? ఇంతకీ మనోడు పెళ్లికి వెళ్ళాక ఏం జరిగింది? ప్రీతి పరిస్థితి ఏంటి? చివరికి లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పడి పడి నవ్వుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఉన్నది రొటీన్ లవ్ స్టోరీ అయినా దాన్ని ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో ధనుష్ 100% సక్సెస్ అయ్యాడు. సినిమాలో ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు. చాలా ప్లెజెంట్ గా, క్యూట్ గా, హిలేరియస్ గా సాగిపోయింది. ఇదొక యూజువల్ లవ్ స్టోరీ అని సినిమాకి క్యాప్షన్ పెట్టారు. ఆ క్యాప్షన్ కి తగ్గట్టే సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. ఇంటర్వెల్ టైం కి విడిపోతారు. సెకండ్ హాఫ్ లో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా వేరే వేరే పెళ్లిళ్ళకి రెడీ అయిపోయి స్లో మోషన్ లో ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేస్తా ఉంటారు. ఇలాంటి కథలకి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ చాలా ముఖ్యం. ఇందులో హీరో, హీరో ఫ్రెండ్, హీరోయిన్, హీరోయిన్ ఫ్రెండ్, హీరో వెంటపడే ఇంకో అమ్మాయి అంటూ చాలా మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళ గ్యాంగ్ ను చూస్తే మనకి వీళ్ళతో చిల్ అవ్వాలనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేసుకున్నారు సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ని. యాక్చువల్ గా ఇందులో ఒక లవ్ స్టోరీ కాదు, 3-4 ట్రాకులు నడుస్తా ఉంటాయి. కొన్ని ట్రాకులు బాగుంటే ఇంకొన్ని ట్రాకులు పడి పడి నవ్వేలా చేస్తాయి. ఇక ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని క్లీషే అండ్ చీజీ సీన్స్ ఉన్నాయి, కానీ ఆ చీజీనెస్ ని మనం ఫీల్ అయ్యే లోపే వెంటనే ఒక హిలేరియస్ సీన్ వచ్చి మనల్ని డైవర్ట్ చేస్తా ఉంటది. స్మార్ట్ రైటింగ్. జనరల్ గా లవ్ స్టోరీలు అంటే చీజీ సీన్లు తప్పవు, కానీ వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయటం రావాలి. ఈ విషయంలో ధనుష్ తన పనితనం చూపించాడు. మొత్తంగా సినిమా నాకైతే చాలా నచ్చింది. సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నా. లాస్ట్ లో సీక్వెల్ కి లీడ్ మామూలుగా ఇవ్వలేదు. ఇంకో హిలేరియస్ రైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు ప్రేమలు టైప్ హిలేరియస్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా ట్రై చేయండి. మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశమే లేదు.